సో ఎఫ్ఎల్ఎన్ 6 రోజుల శిక్షణలో భాగంగా మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు నాడు ఎఫ్ఎల్ఎన్ యొక్క దాని ఉద్దేశాలు, దాని యొక్క లక్ష్యాలు, ఆ ఎఫ్ఎల్ఎన్ లో ఉన్నటువంటి జ్ఞాన ప్రకాశంలో ఉన్నటువంటి అంశాలు మన పాఠశాలకు వెళ్ళిన తర్వాత విద్యార్థుల రూపంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది చెప్పడం జరిగింది. 6 రోజులు 6 విషయాలు తీసుకొని ఫస్ట్ రోజు ఎఫ్ఎల్ఎన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు, అదే విధంగా మైండ్ డెవలప్మెంట్ గురించి, సెకండ్ రోజు యాక్టివిటీస్ గురించి, తర్వాత అసెస్మెంట్ గురించి, ఈ రోజు చివరి రోజు అయినటువంటి షిఫ్ట్ చార్ట్ మరియు అదేవిధంగా జాదు పితారా అటువంటి వాటి గురించి సార్ మనం ఒకటే అంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాలను సక్రమంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే పిల్లలలో లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ స్కిల్స్ 100% గా కంపల్సరీ మనం తేవడంలో సక్సెస్ఫుల్ అవుతాము. ఇంకా అకామిడేషన్కి వస్తే నిజంగా అకామిడేషన్ అద్భుతంగా ఉంది సార్. ఎవరైనా అంటే ఇక్కడ హాల్ట్ చేయని వాళ్ళు నిజంగా చాలా బాధపడేటటువంటి ఇది సార్. నిజంగా నేను ఫస్ట్ రోజు వచ్చేటప్పుడే అంటే కొంచెం ప్రిపరేషన్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ రోజు చెప్పింటే బాగుంటుంది సార్. ఈ విషయం ఫస్ట్ రోజు చెప్పింటే బాగుంటుంది. ఈ అంటే నిజంగా నా విషయం పరంగా వస్తే నేను వెంకీ సార్ పరంగా అయితే మాకు ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయాల కన్నా సాయంకాలం మేము అక్కడ కల్చరల్ యాక్టివిటీలో చేసిన అల్లరే మాకు ఎక్కువ గుర్తుంది అసలు నిజంగా. అంటే 2 సంవత్సరాలలో సింగిల్ స్కూల్ టీచర్ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా అట్లే ఉండిపోయింది అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ ఒక్కసారి ఫ్రీడమ్ వచ్చేప్పటికీ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బరస్ట్ అయింది సార్. అకామిడేషన్ పరంగా, ఫుడ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది నిజంగా. డిఆర్పీలో ముగ్గురు అంటే మనం కొంచెం సెటైర్ చేసిన కొన్ని కామెడీలు చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా సంయమనం తప్పకుండా నీట్గా నిదానంగా మనకు వాళ్ళకి ఇచ్చినటువంటి సిలబస్ అద్భుతంగా కవర్ చేయడం జరిగింది. ఇంకోటి ఏమంటే చాలా ప్రోగ్రామ్స్ లో వచ్చేసి మేడం వాళ్ళు సరిగా పార్టిసిపేట్ చేయాలి సార్. అంటే మనం మండల లెవెల్లో కానీ ఇక్కడ మేడం వాళ్ళు టీఎల్ మీ యొక్క ప్రతిభ ఎక్కడ బయటపడింది మేడం అంటే ఒక టీఎల్ ప్రిపరేషన్ లో మీ ప్రతిభ అంతా బయటపడింది మేడం సార్. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం. మేము 12 మంది మగాళ్ళు కలిసి ఒకే ఒక పిల్లలు స్కిల్ సరిగా లేకపోవడం వల్ల డైరెక్టర్ అయినటువంటి దావి సార్, అదేవిధంగా ఏఎంఓ శెట్టి సార్ కూడా, అదేవిధంగా కేఆర్పిస్ ఓపీఎస్ సార్ మరియు నిర్మల మేడం కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వాళ్ళ చక్కగా సపోర్ట్ చేయడం వల్లనే మన డిఆర్పీలు చాలా ఎఫర్ట్ పెట్టి మనం ప్రొవైడ్ చేశారు. కాబట్టి మన ఏఎంఓకు మరి కోఆర్డినేటర్కు మరి డిఆర్పీలకు అందరికీ ఒకసారి చెప్పడంతో నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసి ఎఫ్ఎల్ఎం భాగంలో దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ ఏదైనా ఉంటే రాసుకొని వచ్చి నెక్స్ట్ సెషన్లో దాని గురించి డిస్కస్ చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటాం.